యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 3వ వచనం. విశ్వాసులకు శాశ్వత జీవం ఉంది కాబట్టి దేవుని సన్నిధికి రాగలమన్న నిబ్బరం వారికి కలుగుతుంది. మన నిశ్చయత ఇదే. మన ప్రార్థనలు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉంటే వాటన్నిటికీ ఆయన జవాబిస్తాడు. మనము అడిగిన వాటన్నిటినీ చేస్తాడు. మన ఇష్టాలను అనుగుణంగా దేవునిని అడగడం వేరే సంగతి. అలాంటి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడని మనం నమ్మకూడదు. అలాగైతే దేవుని సంకల్పం ఏమిటో మనకు తెలియడం ఎలా? బైబిల్ మొత్తము దీనిని వెల్లడి చేస్తూ ఉంది. మనకు బైబిల్ పరిచయం లేకపోతే దేవుని సంకల్పం మనకి తెలియదు. దాన్ని మనం పఠిస్తూ ఉంటే నమ్మకంతో మనం చేసే ప్రార్థనలకు జవాబుగా ఆయన మనకు ఏమేమి ఇవ్వాలని కోరుకున్నాడో వాటన్నిటినీ ఇస్తాడు. దేవుని పట్ల మనకున్న నిశ్చయత ఒకటే. అదేమిటంటే ఆయన చిత్తానుసారముగా ఏమి అడిగినను ఆయన మన విన్నపాన్ని ఆలకిస్తాడు. ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా అవసరముల విషయంలో మీ చిత్తాన్ని ఎరిగి నీ వాక్యానుసారముగా మా విన్నపములు మీకు తెలియజేసి జవాబును మేము పొందుకునే ధన్యతను దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.